ఏంటే మీ బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదు? ఇంకోసారి వాళ్ళ కోసం నా దగ్గర మాట్లాడుకో, ఇంకా మర్చిపో, లేదంటే నన్ను మర్చిపో. ఏంటి ఎంత సీరియస్గా ఉంది? ఏమై ఉంటుందబ్బా? జస్ట్ మిస్రా, లేకపోతే ఫుల్ వీడియో నా దగ్గర ఉండేది. అది చూపించి ఎన్నిసార్లు అయినా అనుభవించేవాడినిరా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఇంకోసారి ట్రై చేద్దాం, పోయేదేముంది. వాళ్ళ కర్మ కాలితే మళ్ళీ మన బుట్టలో పడతారు. పాపం వద్దనని చాలా మంచోడు, ఇదే తప్పుగా అర్థం చేసుకుంటుంది. రమ్య, నువ్వు కాలేజ్కి వెళ్ళు, నేను మెల్లగా వస్తా. ఏదోలా చావు, క్లాస్ మిస్ అయితే నీకు ఆ బాధ తెలుస్తుంది. ఏమైందనియా? రమ్య నన్ను వాడుకుని వదిలేసింది. అవునా? నాకు ఒక హెల్ప్ చేస్తావా స్వాతి? చెప్పన్నయ్యా. నువ్వు నాకు లవర్గా నటిస్తావా? ఎందుకన్నయ్యా? అప్పుడు రమ్యకి నా విలువ తెలుస్తుంది. వద్దన్నయ్యా, నువ్వు నాకు అన్నీ లాంటివి. లాంటోడినే కానీ అన్నయ్యని కాదు కదా. అయినా నన్ను రమ్య కూడా అన్నయ్యని పిలిచేది, తెలుసు కదా. నువ్వు అవేం పట్టించుకోకు. సరే, ఇప్పుడు నేను నిన్ను లవ్ చేస్తున్నట్టు నటిస్తే ఏమవుతుంది? రమ్య తట్టుకోలేక మళ్ళీ నన్ను లవ్ చేసే ఛాన్స్ ఉంది. సరే వద్దన్. ఏంటన్నా నాకు సెట్ చేస్తానని చెప్పి నువ్వు సెట్ చేసుకుంటున్నావు? ఏరా, నేను ఎంగిల్ చేసిన బిర్యానీ నువ్వు తినవా? మనలో మనకి ఏంట్రా? ఇది కూడా అంతేరా, ఫుడ్ అయినా బెడ్ అయినా. స్వాతి, వచ్చి బండి ఎక్కు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. సరే వద్దన్. రమ్య, నువ్వు ఆటో ఎక్కి వెళ్ళు, నేను బండి మీద వెళ్తా. అసలు ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు అస్సలు అర్థం కావట్లేదు. ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా మారుతారో ఆ దేవుడికే తెలియాలి. స్వాతి, రమ్య నా కోసం ఏమైనా చెప్పిందా? చెప్పలేదు వద్దన్. చూసావా అమ్మాయి ఎంత చెడ్డదో? ఆ అమ్మాయి కాకపోతేనేం, ఆ అమ్మాయి కంటే మంచి అమ్మాయిలు వస్తారు. స్వాతి, ఇంటికి వెళ్ళిపోయావా? నేను హ్యాపీగా వచ్చేసానే, నువ్వే ఆటోకి వచ్చావు. ఏం మాట్లాడుతున్నావే? నేను వర్ధన్ లవ్లో ఉన్నామే. స్వాతిని ఎలా పడేస్తారా? ఏముందిరా, తన ఫ్రెండ్ కోసం బ్యాడ్ గా చెప్తే చాలు. అలా చెప్తే పడుతుందా? ఒకరి కోసం మంచి చెప్తే వినరు, అదే చెడు చెప్తే ఇంట్రెస్టింగ్ గా వింటారు. అది కూడా నువ్వు చెప్పాలి. చేతికి ఏమైంది? అప్పట్లో లవ్లో ఉన్నప్పుడు రమ్య పేరు పచ్చబట్ట వేయించుకున్నాడు. ఇప్పుడు ఏమైంది దానికి? చెరిపించేసా, బ్లడ్ వచ్చింది. నొప్పిగా ఉందా? కారే రక్తం కన్నా కన్నీరే నొప్పిగా ఉంది. స్వాతి, వాళ్ళు మంచోళ్ళు కాదే, నా మాటను, వాళ్ళతో తిరక్కు. ఏ, నువ్వు తిరిగావుగా, అప్పుడేమైంది? ఓహో, వాడి దగ్గర డబ్బులు అయిపోయాయా? నీ వల్ల వాడు ఆటో కూడా అమ్మేశాడు కదే. ఏం మాట్లాడుతున్నావే? వర్ధన్ రాలేదా? ఇప్పుడు ఆటో లేదుగా, కూలి పనికి వెళ్ళాడు. సిగ్గుండాలి రమ్య, నువ్వెంత చేసినా బాధపడుతున్నాడే గాని నీ మీద పగ పెంచుకోలేదు. నీకు దగ్గర అవడానికి నాతో ప్రేమలో ఉన్నట్టు నటించమన్నాడు. అమ్మయ్య, ఇదంతా యాక్టింగే కదా. వాడు మంచోడు కాదు స్వాతి. అసలు ఏం జరిగిందంటే, నువ్వు ముందు యాక్టింగ్ ఆపు. నేను వర్ధన్ని లవ్ చేస్తున్నా, నువ్వు మమ్మల్ని వదిలే. ఏ రమ్య, అన్నా నిన్ను స్వాతి లవ్ చేస్తుందంట, అర్జెంట్ గా రా. ఏంటిది, నిజంగానే తెలిపింది? అనవసరంగా కొట్టానే. తాగావా? అవును, రమ్య చేసిన మోసం గుర్తొచ్చి తాగా. ఇంకెప్పుడు తాగద్దు వర్ధన్, నీకు నేను జీవితాంతం తోడుంటా. ఈరోజు నీ బర్త్డే అని బంక్ కొట్టేశా, ఈరోజంతా నీతోనే ఉంటా. నీకు గిఫ్ట్ ఏం కావాలో చెప్పు. నీ ఇష్టం. సరే, ఒక ఆట ఆడదామా? ఏ ఆట? అమ్మ నాన్న ఆట. ఆశ దోశ అప్పడం వడ అన్ని పెళ్ళైన తర్వాతే అన్నావు. సరేదా, పెళ్లి ఏ చేసుకుందాం. ఆగాగు. అంటే నన్ను పెళ్లి చేసుకోవా? అలా కాదు. సరే, నీ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. గడెందుకు పెట్టా? ఏ, నీకు తెలీదా? బాగున్నానా? ఏంటి
స్వాతి ఈ టైంలో ఇక్కడ? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. ఏంటి స్వాతి హ్యాపీగా ఉన్నట్టున్నావు? నువ్వు మా లైఫ్ లోకి రాలేదుగా, అందుకే చాలా హ్యాపీ. ఇంకా వాడితోనే లవ్ లో ఉన్నావా? నేను నీలా వదిలేను కదా. నీకోసమే వచ్చా అన్నయ్య. ఎందుకు రమ్మన్నావు అన్నయ్య? నీ కాలు పట్టుకుంటా అన్నయ్య, వీడియో డిలీట్ చేయ అన్నయ్య. చేస్తాను కానీ నాతో కూడా ఆ వీడియోలో ఉన్నట్టే. నీకు నచ్చినంత టైం తీసుకో అన్నయ్య అన్నయ్య కానీ ప్లీజ్ అన్నయ్య. పక్కలోకి వచ్చేయి. స్వాతి మనం కలిసినప్పుడు కుమార్ వీడియో తీశాడు, నన్ను డబ్బులు ఇమ్మని బెదిరిస్తున్నాడు, లేకపోతే నిన్నైనా పంపమంటున్నాడు. ఇది అమ్మేసి డబ్బులు ఇచ్చి నేను మాత్రం అలా వెళ్ళలేను. వర్ధన్, నేను ప్రెగ్నెంట్. ఏంటి? మనం ఫస్ట్ పెళ్లి చేసుకుందాం. అర్జెంటుగా కడుపు తీయించుకో. తీసేస్తా. ఫస్ట్ మనం పెళ్లి చేసేసుకుందాం. తీస్తావా? చంపైనా. చచ్చినా నేను తీయను. ఏంటి? అమ్మా అమ్మా. ఏంటి ఇంటికి వచ్చావు? నా మాటలు నమ్మవు కదా. నువ్వు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పు, వాడు అసలు రంగు నీకు కనిపిస్తుంది. కుమారు, ప్రెగ్నెన్సీ పోయే టాబ్లెట్ తీసుకురారా. ఇదిగో అన్న, వేసుకో. స్వాతి వేసేసుకో, లేకపోతే అన్న చంపేస్తాడు. నేను ప్రెగ్నెంట్ కాదు. అమ్మయ్యా. ఒకే దెబ్బకు 2 పెట్టెలు. కుమారు, నువ్వు వెళ్ళి బయట కాపలకాయ. నా పని అవ్వగానే నువ్వు మొదలు పెట్టు. స్వాతి వెళ్ళరా. అమ్మా, నా ముఖం.